హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భరత్ బన్నీ విష్ణు. సో వ్యూవర్స్, ఈరోజు అయితే మనం హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తున్నామండి. సో ఆల్రెడీ మనం చాలా ఫుడ్స్కి అయితే వెళ్ళాం, చాలా ఘాట్స్కి కూడా వెళ్ళాం, ఎంతో భయంకరమైన భైరవ్ ఘాట్కే వెళ్ళాం మనం. సో వ్యూవర్స్, మనమైతే ఇంకా హరిశ్చంద్ర ఘాట్కి అయితే వచ్చేసామండి. సో నైట్ అంతా కూడా బస్లో ట్రావెల్ చేసి అయితే ఇంకా ఫుల్ అలిసిపోయారు అనమాట మొత్తం అందరూ కూడా. సో ఇప్పుడే వచ్చామండి. అలాగే మొత్తం కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయితే చేసాం. ఇక్కడ జనాలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈ రోజు అయితే అసలు ఖాళీ లేదండి. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా కూడా మొత్తం అన్నీ కూడా టెంపోస్, ట్రావెలర్ వ్యాన్స్. సో చూడండి, మొత్తం అంతా కూడా ట్రావెల్ వ్యాన్సే ఉన్నాయి. వెనక చూసినా కూడా మొత్తం అన్నీ కూడా వ్యాన్సే ఉన్నాయి. చూసారా, బస్సెస్ ఉన్నాయంటే మొత్తం ఇప్పుడు ట్రావెల్ బస్సెస్ ఎలా ఉంటాయో 40 సీటర్ 38 సీట్స్ అన్నీ కూడా వచ్చాయి ఇక్కడికి. వచ్చినప్పుడు ఆన్ ద వే అసలు ఎలా ఉందంటే, ఘాటీ అనేది చాలా చిన్నదండి. అంటే ఆ చిన్న ఘాటీలో ఎలాంటి బస్సెస్ రావడం అనేది అయితే చాలా గ్రేట్ అనే చెప్పాలి. మెయిన్లీ డ్రైవర్లు అనమాట, అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుస్తుంది ఆ ఘాటీలో వీళ్ళు తొక్కుతుంటే. సో వ్యూవర్స్, అదేనండి హరిశ్చంద్ర ఘాట్. సో మనమైతే ఇప్పుడు దాని పైకి అయితే ఎక్కబోతున్నాం. సో మీకు కనిపిస్తుందా, మధ్యలో వైట్ కలర్గా చిన్న దారిలా ఉంది. సో అదేంటంటే వాటర్ ఫాల్ అనమాట. ఒకటే కాదు, మీకు ఆ పక్కన కూడా ఇంకోటి కనిపిస్తుంది. సో చూడండి, ఏంటంటే కొండలకు మధ్యలో అలా దారిలో ఉంటూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సరే మీకు జూమ్ చేసి చూపిస్తా అన్నీ చూడండి. సో మనకి ఏంటంటే ఇలా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఇదొకటి అండ్ ఇదొకటి. సో కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అనమాట. మరి హరిశ్చంద్ర ఘాట్కి ఎలా వచ్చాను ఏంటంటే, సేమ్ యాజ్ యూజువల్ తెలుసు కదా, మన హట్కే బట్కే ఓంకార్ బ్రో ఉంటాడు. ఓంకార్ బ్రోని కాంటాక్ట్ అవ్వండి. తన డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే కింద పెడుతున్నాను. మన పేరు చెప్తే, మన ఛానల్ పేరు చెప్తున్నా, నా పేరు చెప్తున్నా కూడా ఓంకార్ బ్రో మీకు డిస్కౌంట్ అయితే తప్పకుండా ఇస్తాడు. ఓంకార్ బ్రోని కాంటాక్ట్ అవ్వండి. సో హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ హట్కే అండ్ బట్కే అనమాట. ఇంకా మరి మనం ట్రక్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాం. సో మనతో పాటు అయితే ఓంకార్ ఉన్నాడు. ఇదంతా వచ్చేసరికి అయితే వాళ్ళ టీం అనమాట. 2-3 అయితే ఉన్నారు లీడ్ చేయడానికి. సో ఓంకార్ అయితే నాతో వెనుకున్నాడు. వాళ్ళు అందరూ కూడా ముందున్నారు. సరే వెళ్దాం మొత్తం అంతా ఎలా ఉందో. కానీ ఇది ఎక్కేదాకా తెలియదు మనకి ఎలా ఉంటుంది అని కూడా. సో ఒకసారి ఎక్కాక చూద్దాం. ఇదంతా కూడా మనతో వచ్చిన బ్యాచే. సో వ్యూవర్స్, కింద అయితే మనకు ఒక బేస్ విలేజ్ ఉంటుందన్నమాట. సో దాని పేరు వచ్చేసరికి పేరేం చెప్పారు, పంచసాయి, పంచతంత్ర కాదు, దాని పేరు పాన్సాయి అనమాట దాని పేరు. సో మన బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ కూడా అక్కడే చేసేసాం. ట్రక్ అయితే చాలా డీసెంట్గా ఉందండి, కానీ ఏంటంటే కొంచెం గాలి లేదు అందులో. నేను చూడండి ఏం వేసాను, స్వెట్ షర్ట్ వేసాను. సో చెమటలు పట్టాల్సి చూడండి, మనకి మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇంకా ఆల్మోస్ట్ మనం అయితే పైకి వచ్చేసాం. సో ఇంకా మెట్లు అయితే ఎక్కేద్దాం. ఇవన్నీ ఎక్కాలి ఇప్పుడు. తెలిసి ఇంకా ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. ఇంకా సారీ, పైనుంచి నేనైతే కిందకి చూపిస్తాను. చూడండి ఒకసారి పైనుంచి కిందకి ఎలా అయితే ఉందో వ్యూ అంతా కూడా. చూసారా బీచ్ రోజు అంతా అదంతా కూడా. సో మనమైతే అక్కడి నుంచి వచ్చాము ఇందాకల్లా. ఇలా మెట్లు ఎక్కుతుంటే చిన్నగా భయం వేస్తుంది. నా కోసం కాదు, ఎక్కడ ఫోన్ పడిపోద్దా అని చెప్పి. చెప్పు, ఇంతవరకు ఎలా ఉంది ట్రెక్ అంతా చెప్పు. నో ఎయిర్ నథింగ్. అలా కుదరదు, ఇంకా చాలా ఉంది. జస్ట్ గో బ్యాక్ అంటే కుదరదు. ఎండ అయితే వచ్చేసింది, వచ్చి బొక్క అని అనిపిస్తుంది నాకైతే. ఈ టైంలో అయితే నిజంగా వచ్చి బొక్క. 2 నెలలు ఆగి రండి, చాలా బెటర్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే చూసారా, మొత్తం అంతా కూడా సూర్యుడు వచ్చేసాడు. అసలు ఇంకా ఏం లేదు, ఇంకా పైకి వెళ్ళాలి. పక్క ఎండ. చాలా బాగుంటుంది అంటే ఇది ప్లేస్ మాత్రం. చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఇదంతా చూడడానికి బాగుంది, కానీ ఈ టైంలో రావడం అయితే కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. వస్తే 5 గంటలకో 6 గంటలకో రావాలి. ఈ టైంకి వస్తే మాత్రం అసలు చూసారు కదా
ఇలా అట్లా ఉంటుంది ఇదంతా కూడా. చూస్తున్నారా, ఇందాక నేను మీకు చూపించాను కదా కింద నుంచి చిన్న దారిలాగా అయితే పడుతుంది వాటర్ అని చెప్పి. సో చూడండి, పైనుంచి అయితే వాటర్ కింద పడుతుంది, చిన్న చిన్న జల్లుల్లాగా అయితే పడుతుంది. చూస్తున్నారా, గ్లాసెస్ మీద కూడా వాటర్ ఉంది. కింద ఉన్నంత వరకు అయితే మనకు అసలు గాలే వేయలేదండి. సో వన్స్ పైకి వస్తాం కదా, సో మనకి ఇలా గ్రిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో అప్పటి నుంచి అయితే మనకి కొంచెం గాలి అయితే రావడం మొదలవుతుంది. అందరూ ఏదో అనేసుకుంటా ట్రెక్కింగ్ అంటే ఈజీ చేసేయచ్చు అని. లేదండి, అంటే ఇప్పుడు వన్స్ ఎయిర్ కనుక లేకపోతే మనకి బ్రీతింగ్ ఆడదు. సో ట్రెక్కింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో చాలా డిఫికల్ట్ అనమాట ఎయిర్ లేకపోతే. సో ఇప్పుడు ఏంటంటే పైకి వచ్చిన తర్వాత కొంచెం ఆ బ్రీజ్ అనేది మనకు వస్తుంది. కింద ఉంటే మాత్రం చెప్తున్నాను కదా, అస్సలు గాలే వేయలేదు మధ్యలో. సో ఇప్పుడైతే గాలి రావడం వల్ల కొంచెం బాగుంది. సో చూస్తున్నారా, మొత్తం అంతా కూడా పైనుంచి వాటర్ ఎలా అయితే పడుతుందో కింద. సో పైనుంచి అక్కడి నుంచి అయితే మనకి వర్షం పడుతుంది కదా, సో వర్షం నీరు అనమాట ఇదంతా కూడా. పైన స్టోర్ అయిపోయి కూడా కింద అయితే ఇంకా అలా పడుతుంది. మరి అది వాటర్ సో అదనమాట. సో వ్యూవర్స్, చిన్న సౌండ్ అయితే వస్తుందా చూడండి ఒకసారి, బాగా వినండి. సో దెర్ ఈజ్ ఎ డౌన్ఫాల్ అనమాట. సో అలా కిందకి అయితే వెళ్తుంది, అది పైనుంచి రాదు, కింద నుంచి వస్తుంది. కానీ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది, మీకు వినిపిస్తూ ఉంటుంది సౌండ్ మాత్రం. సో చూడండి ఒకసారి, మీకైతే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారా, సో ఇదంతా కూడా డౌన్ఫాల్ అనమాట. సో చాలా బాగుంది ఇది అయితే మాత్రం. మనం కూర్చొని స్నానం చేయొచ్చు, కానీ మాత్రం మీరు కాల్ జారేరా ఇంకంతే తిన్నంగా కిందకి వెళ్ళిపోవడం అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తది ఇది అయితే. సో చాలా బాగుందన్నమాట, స్నానం కూడా చేయొచ్చు ఇక్కడైతే. మనం పైకి వెళ్తున్న కొద్దీ మనకు ఒక్కొక్క వ్యూ పాయింట్స్ అండ్ అలాగే ఒక దగ్గర స్లైడర్స్ ఉంటాయి అండ్ ఒక దగ్గర స్టేర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా డీసెంట్గా ఉంది, ఫ్యామిలీలతో రావచ్చు, ఎవరైనా రావచ్చు ఇక్కడికి, ప్రాబ్లం అయితే లేదు. సో కైండ్ ఆఫ్ బాగుంది, కైండ్ ఆఫ్ అడ్వెంచర్ అని కూడా చెప్పొచ్చు ఇది. సో వ్యూవర్స్, అసలు ఎండ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఒకసారి జనాలు చూడండి ఎలా అయితే ఉన్నారో, చాలామంది అయితే వచ్చారు. వెనక చీమల్లా ఉన్నారు, ఈ వెనక చూడండి. ఇంకా మనం పైకి వెళ్ళలేదు, ఇంకా మనం పైకి వెళ్ళాలి. అక్కడ మీకైతే టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. కానీ ఇంకా మనం పైకి అయితే వెళ్ళట. సో పైకి వెళ్ళకుండానే ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళంతా ఏంటంటే ఇంకా అలసిపోయి ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆ జనాలను చూడండి ఒకసారి, నాకే నమ్ముద్ది కావట్లేదు, ఏంట్రా బాబు అంతమంది చాలా అనిపిస్తుంది నాకైతే. చెప్పాను కదా ఇక్కడైతే టెంపుల్ ఉందని. ఓంకార్ కౌన్సా టెంపుల్ 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 భగవాన్ కౌన్సా భగవాన్ శివక. సో ఇది కూడా శివుడు టెంపులే అంట. మనం ఏ ట్రెక్కి వెళ్ళినా, ఏ ఫోర్ట్కి వెళ్ళినా కూడా పక్కా అయితే శివుడు గుడి అయితే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నేనైతే వచ్చిన పక్క అయితే శివుడు గుడి అయితే ఉంటుంది ఏ ఫోర్ట్కి వెళ్ళినా కూడా. సో నాకు తెలిసి శివుడు భక్తులు ఎక్కువ ఇక్కడ. ఇక్కడైతే ఒక చిన్న కేవ్ లాగా అయితే ఉంది, కేవ్ అన్నాను కానీ ఒక చిన్న గృహలాగా అయితే ఉంది. సో దీని లోపలికి వెళ్తే నాకు తెలిసి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయండి. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా వ్లాగ్స్లో కొన్ని నాటిల్లో. ఎలాంటి అంటే నేను హరిహర్ ఫోర్ట్ వెళ్ళినప్పుడు అండ్ అలాగే కళావంతిని వెళ్ళినప్పుడు ఇలాంటివి అయితే కనిపించాయి. సో ఎక్కడ పడితే అక్కడ పైన ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. వాటి లోపల ఏంటంటే మనకి వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఇంతవరకు అయితే పైన ఉన్నాం కదా, ఇప్పుడైతే అలా కిందకైతే దిగాము. ఆన్ ద వే అయితే చాలా స్లిప్పరీ ఉందండి. చిన్న అడుగు ఏమాత్రం వేసినా చూడండి ఎలా వస్తున్నారో, జారిపోవడం, ఇంకా అలా కిందకి వెళ్ళిపోవడమే. ఇదంతా పక్కన పెడితే అటు చూడండి ఇంకా ఉంది, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా నేను అనుకున్నాను హరిశ్చంద్ర ఘాట్ అంటే చిన్నగానే ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే నాకు ఓంకార్ ఏం చెప్పాడు, నువ్వు గంటలో చేసిగలో బొక్క నీకు ఇది జుజుబి అన్నాడు నాకు ఓంకార్ అయితే. అమ్మ సర్లే అని చెప్పి గంటన్నర అనుకుంటే 3 గంటలు అయ్యింది, ఇంకా నడుస్తూనే ఉన్నాం. అది రావట్లేదు, వ్యూ పాయింట్ రావట్లేదు, ఏంది వ్యూ పాయింట్ రావట్లేదు, అసలు నడుస్తూనే ఉంటున్నాం. అసలు జనాలు ఏందిరా బాబు నాకు అర్థం కాదు. చూసారా జనాలు అసలు ఎలా ఉన్నారు, ఏదో తీర్థయాత్రకు వస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు జనాలు, ఇంకా ఉంటున్నారు. బాబు అసలు చూడండి జనాలు అందరు, నేను యాత్రకు వస్తే ఎలా ఉంటారో అలా ఉంటున్నారు ఇక్కడ అంతా.
ఇందాకలంతా అయితే ఈ ఎండ మామూలుగా లేదు కదా, ఇప్పుడైతే కంప్లీట్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అమ్మ ఎలా చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అసలు. అంత ఎండ ఉన్నది, ఒకేసారి అయితే మంచు కూడా వస్తుంది ఇప్పుడైతే. సో బ్యాక్ చూడండి ఒకసారి, మంచు కూడా కనిపిస్తుంది మీకు. సో చూసారా, అదంతా కూడా మంచే. ఏమ్మా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లైమేట్ మారిపోయింది అదంతా ఒకసారి. వ్యూవర్స్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. సో చూడండి హరిశ్చంద్ర ఘాట్. అమ్మ అసలు ఏమైనా ఉందో అసలు, మంచి చూడండి ఒకసారి. ఇందాకలంతా ఎండగా ఉంది, ఇప్పుడు ఒకసారి క్లైమేట్ చూడండి ఎలా మారిపోయిందో. సో వ్యూవర్స్ చూస్తున్నారా, ఇక్కడైతే మనకి ఉండడానికి కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట, లైక్ పైనే కూడా. సో మీరు టెంట్లు కావాలంటే టెంట్ల మీద కూడా ఉండొచ్చు తెచ్చుకుంటూ. సో వ్యూవర్స్ మొత్తానికి పైకి అయితే వచ్చేసాం. సో చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం అంతా కూడా. మామూలుగా అయితే తెలుసు అసలు ఇదంతా చూడండి ఒకసారి. అటెలా ఉంది ఇటెలా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు కింద అయితే. అసలు ఫుల్ మంచి ఉంది, మొత్తం అంతా కూడా మంచే. చూసారా అసలు. నందిని ఎలా ఉంది? ముందు చెప్పిందంతా ట్రైన్ మలయాళం. హౌ ఇస్ దిస్? ಚೆನ್ನಾಗೀದ ಇದಾ ಟ್ರೆಕ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಚೆನ್ನಾಗಿದನಾ? വാക്കുകളിൽ വർണ്ണിക്കാൻ പറ്റൂല. വാക്കുകൾ വർണ്ണിക്കില്ല. വൺസ് മോർ. വാക്കുകളിൽ വർണ്ണിക്കാൻ പറ്റാത്ത. വാക്കുകൾ വർണ്ണിക്കാൻ പറ്റാത്ത. Bro, don't try. The experience was really nice, but we expected rain, but it didn't rain. It was kind of boring, but still it's a good experience. Everyone must visit Harishchandra Ghat. Definitely. Gokarngada వ్యూ పాయింట్. Yeah. సో చూసారు ఎలా ఉందో, చాలా బాగుంది. సో యస్ చూసారు కదా హరిశ్చంద్ర ఘాట్ ఎలా అయితే ఉందో. సో ఆ వ్యూ కానీ మొత్తం అంతా కూడా ఇంకా ఉంది, మంచు అంతా కూడా. యాక్చువల్గా అయితే మనకి ఇది కనిపిస్తుంది కదా ఈ రైలింగ్. సో ఈ రైలింగ్ బ్యాక్ సైడ్ నుంచి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ పడుకొని అయితే వ్యూ అయితే పిక్స్ తీసుకుంటే వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే అక్కడ గార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ కాసేసారు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో కంట్రోల్ చేయలేరు అని చెప్పి అసలు ఇంకా రైలింగ్ అవతల పక్క అయితే అసలు వెళ్ళవట్లేదు ఎవరిని కూడా. ఎస్ ఇంకా వ్యూ అయితే అయిపోయింది, కానీ వ్యూ మాత్రం అదేనండి, క్లైమేట్ మాత్రం ఇంకా అలానే ఉంది. సో చూడండి ఇంకా మంచు అయితే అలానే ఉంది. మంచు మొత్తం చూసినానికి అసలు ఏం కనిపించట్లేదు. అనుకున్న ముందు వచ్చి బొక్క ఏం ఉండదు వ్యూ అనుకున్నాను, కానీ లేట్ అయినా కూడా మంచు అయితే ఉంది. రావచ్చు, బట్ కరెక్ట్ టైం అని నేను చెప్పను, వస్తే ఇంకొంచెం ఎర్లీగా రండి. ఫైనల్లీ మన హరిశ్చంద్ర ఘాట్ ట్రెక్ అయితే అయిపోయిందండి. కానీ నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏంటంటే నాకైతే ఇది అసలు అంత అడ్వెంచర్గా అయితే ఏం అనిపించలేదు. ఎందుకు అంతలా ఏం అనిపించలేదు అంటే, మనం ఆల్రెడీ చాలా వెళ్ళాం. కళావంతిని వెళ్ళాం, భైరవ్ ఘాట్ వెళ్ళాం. అది మామూలుగా ఉండదు అసలు. అది మాత్రం అయితే ఇంకా వేరే లెవెల్ అడ్వెంచర్ అది మాత్రం. సో మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో, మీకు ఎక్కడైనా ఏమైనా అడ్వెంచర్ అనిపించింది. నాకైతే అసలు అడ్వెంచర్ లాగా అయితే ఏం అనిపించలేదు. కానీ ఒకటి ఏంటంటే,
ఇది వచ్చేసరికి చాలా లాంగ్ అనమాట. అంటే లైక్ ఎలాగంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం ట్రెక్కింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ మాకు వెళ్ళడానికే 4 గంటలు పట్టిందంటే ఆలోచించాను. నడవడానికి ఒక 3 గంటలు వస్తాము. సో ఏంటంటే ట్రెక్కింగ్ అనేది లాంగ్ ఉంటుంది డిస్టెన్స్. అడ్వెంచర్ అయితే ఉండదు. ఇది వచ్చేసరికి మనకి 1 టైం విజిటే. అండ్ అలాగే చూసారు కదా జనాలు ఎలా అయితే ఉన్నారో, అసలు అంతమంది జనాలు ఈ ప్లేస్కి రావాల్సినంత అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఉన్నాయి వెళ్ళొచ్చు వాళ్ళు వెళ్ళాలనుకుంటే, కానీ అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. అది ఎందుకో ఏంటో తెలియదు. కానీ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నాను అంటే మాత్రం, ఇన్ కేస్ వర్షం కనుక పడిందా వేరే లెవెల్లో ఉంటుంది అడ్వెంచర్ మాత్రం. ఎందుకంటే మనం వెళ్ళిందంతా కూడా మడ్ రోడ్డే. సో వర్షం పడితే మాత్రం రైల్స్ కానీ, సో రైల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్ లాగా, సో ఆ ఏరియా కానీ ఆ షేర్స్ కానీ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఆ విండ్ ఆ వర్షం కానీ వస్తే. సో వర్షం అయితే లేదు. అండ్ అలాగే ఆ వ్యూ పాయింట్కి ఆ రైల్స్కి పైకి ఎక్కిన తర్వాత గార్డ్స్ వచ్చేసరికి అవతల పక్కకు కూడా మనకి వెళ్ళనివ్వలేదు. సో అదొక మెయిన్ డిసప్పాయింట్ అయిపోయింది నాకైతే. సో అటు వెళ్తే నేను ఇంకా మంచి మంచి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అదే అసలు యాక్చువల్ వ్యూ పాయింట్ అనమాట. అవతల పక్క వెళ్ళి మొత్తం చూడాలి. సో వాళ్ళు అది అలౌ చేయలేదు. ఇప్పుడే తినేసాం, ఫ్రెష్ అయిపోయాం కూడా. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇంకైతే మరి మనం మూవ్ అయిపోతున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు నేను చాలా మంచి కంటెంట్ ఇస్తున్నానండి. లైక్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా. సో మరి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో కింద ఉన్న గంటను కూడా కొట్టేయండి. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.